రాముడు వానర సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారధిని కట్టి లంకకు చేరుకొని ఆ లంకలోనే రావణాసురుని సంహారం చేశారు. ఇంత చేస్తే ఇంద్రాది దేవతలు రాముణ్ణి మెచ్చుకొని, రామ చాలా గొప్ప యుద్ధం చేశావు, ఒక వరం కోరుకో అని అడిగితే రాముడు ఏం కోరుకున్నాడో తెలుసా? ఎవ్వరు ఇలా కోరుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. ఆస్తి కాదు, రాజ్యం కాదు, పదవి కాదు, లేకపోతే ఇంకోటి ఏదో కాదు. నా కోసం వాళ్ళ కుటుంబాలని వదిలిపెట్టుకొని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి వచ్చి యుద్ధం చేసి చనిపోయిన వానర వీరులు, బల్లూకాలు, ఇంకా వేరే వాళ్ళందరినీ మళ్ళీ బతికించండి. ఇది రాముడు ఇంద్రుడిని కోరుకున్న కోరిక. అది రాముడి యొక్క గొప్పతనం. అండ్ రాముడు కోరుకున్నట్టే ఇంద్రుడు ఆ వరాన్ని కూడా ఇచ్చాడు. ఆ చనిపోయిన వారంతా మళ్ళీ బ్రతికారు రణస్థలంలో. సో అది రాముడు తన ప్రజల్ని చూసుకునే విధానం. అందుకే రామరాజ్యం అని వాడుతూ ఉంటాం. అది విషయం. నమశంకరాయ.